అపూర్వ వేసిన ఎత్తుకడను కాళ్లతో చిత్తు చేసిన భూమి, తానకు మాట ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పేసిన గగన్, భూమి మెడలో తాళి తెంపడానికి సిద్ధంగా ఉన్న గగన్. అసలు ఈ మధ్యలో ఈ 3 ట్విస్టులలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అపూర్వ ఎలాగైనా శారదను అవమానించి తన ప్రాణాలు తీయాలనుకుంటుంది. భూమి కాపాడి వెంటనే తీసుకెళ్తుండగా గగన్ ఎదురుపడి, ఈలోపు వెంటనే గగన్ కోపంతో భూమి దగ్గర నుంచి తీసుకెళ్తాడు. నువ్వు తనని ఎందుకు కలవడానికి వచ్చావమ్మా అని అంటుండగా, భూమి నా కోడలురా, అందుకే కలవడానికి వెళ్ళాను అని ఈ విధంగా అంటుండగా, నిజం చెప్తే వాళ్ళ ప్రాణాలు తీస్తాడని చెప్పేసి శారద నిర్ణయించుకుంటుంది. ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు? ఎందుకు ఏదైనా అవమానించారా? అబ్బే ఏం లేదు నాన్న, వాళ్ళెందుకు నన్ను అవమానిస్తారని చెప్పేసి ఈ విధంగా, ఇంకొకసారి మా అమ్మను కలవడానికి నువ్వు నీ ఇంటి దాకా రప్పించుకున్నావనుకో మర్యాద తగ్గదు అని చెప్పేసి ఈ విధంగా గగన్ భూమికి వార్నింగ్ ఇచ్చి శారదను తీసుకొని వెళ్తాడు. ఈలోపు వెళ్ళిన తర్వాత అదే సమయానికి కేపీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, ఏమైందమ్మా? ఇక మీ అత్త ఏది అని అంటుండగా బావ వచ్చి తీసుకెళ్లాడు. వాడికి నిజం తెలిస్తే ఇక అపూర్వ ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టడమ్మా అని అంటుండగా, లేదు మావయ్య, అత్తయ్య అబద్ధం చెప్పి తీసుకొని వెళ్ళింది. కానీ నేను చేసిన తప్పు చాలా, నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. ఏంటి మామయ్య ఏమంటున్నావు? అవునమ్మా, ఏం చేయలేని పరిస్థితిలో చేతికి గాజులు వేసుకొని కూర్చున్నట్టుగా అనిపించింది. ఆ కుటుంబంలో అల్లుడుగా అడుగు పెట్టాను. ఇక ఏకంగా కట్టుకున్న భార్యను, కొడుకును, బిడ్డను అవమానించేలా చేశాను. ఆఖరికి వాళ్ళు బ్రతుకుతున్నా కూడా కనీసం వాళ్లకు ఒక తండ్రిగా కాదు కదా, ఆ ఇంటి మనిషిగా కూడా ఏం చేయని అసమర్థతగా ఉన్నాను. ఈరోజు శారదను అవమానించినా కూడా తను నాకు ఏం కాదని చెప్పేసి అలా చేతులు కట్టుకొని కూర్చునే అసమర్థతగా తయారైనమ్మా. మామయ్య, నీకు నువ్వు అలా అవమానించుకునడం కరెక్ట్ కాదు, అంతే కదమ్మా. ఏం చేయలేని భర్త ఉండి ఏం లాభం? గగన్ అన్నది నిజమే కదా, పేరుకు తండ్రిని, కానీ కుటుంబాన్ని కాపాడని ఒక తండ్రేనా? వాడన్నట్లో తప్పేముంది? మామయ్య, ఎందుకు మామయ్య అలా మాట్లాడుతున్నావు? లేదమ్మా, నేను చేసిన దానికి పశ్చాత్తాపంతో శారద కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదు అని విధంగా వెంటనే కేపీ ఉన్ను భూమి ఇద్దరు కలిసి ఇక గగన్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటారు. అంటే మామయ్య, బావకు తెలిస్తే మళ్ళీ పెద్ద ప్రమాదం. లేదమ్మా, శారదను చూసుకోలేకుండా నేను ఇంటికి రాలేను అని విధంగా అన్న తర్వాత, సరే మావయ్య అని చెప్పేసి వెంటనే చీకటి పడిపోయిన తర్వాత ఈలోపు అందరూ పడుకుంటారు. పడుకున్న సమయంలో ఇక పైనుంచెలి టెర్రస్ పైనుంచెలి ఎక్కి ఇక డోరు వెనకాల నుంచి కేపీ శారద గదిలోకి వెళ్తే భూమి గగన్ గదిలోకి వస్తుంది. బావా, ఎంత ముద్దుగా ఉన్నావు, హ్యాపీగా పడుకున్నావు అని అంటుండగా, ఏయ్ కల్లోకి మళ్ళీ వచ్చావా? ఎందుకు వచ్చావు అని ఈ విధంగా అడుగుతుండగా, నేను బావా, ఓ బావా నేను కల్లోకి వచ్చానని చెప్పేసి అనుకుంటున్నాడా అని ఇక గగన్ నుదుటి మీద ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టిన తర్వాత, ఏయ్ చెప్తే నీకు అర్థం కావట్లేదా? అసలు కల్లోకి వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని గగన్ అంటుండగా, నీ పెళ్ళాని, అయినా నాకు రైట్స్ ఉన్నాయి కదా, నీ కల్లోకి వస్తా, నీ ఓళ్ళలోకి వస్తా, నువ్వు ఆపే అధికారం నీకు లేదు బావా అని, ఏయ్ వెళ్ళు అని గదినిచ్చేసరికి, అమ్మో బాబాకి నేను ఇక్కడే ఉంటే అనుమానం వస్తుందని చెప్పేసి భూమి అనుకుంటుంది. మరోవైపు కేపీ ఇక అసమర్థనతో, నేను నీ మెడలో తాళి కట్టాను, నీకు ఏనాడు కూడా సుఖపెట్టని ఒక భర్తగా బాధపడుతున్నానని చెప్పేసి ఒంటి నిండా గాయాలను చూసి బాధపడుతూ తన చేతికి గాజులు వేస్తూ ఇక వెంటనే కాళ్ళు పట్టుకున్న పుణ్యమైన వస్తుంది, చేసిన పాపానికైనా కనీసం ప్రాయచిత్తం వస్తుందని చెప్పేసి శారద కాళ్ళు పట్టుకుంటాడు. ఇక ఈ లోపు బాధపడుతూ ఏడుస్తుండగా వెంటనే భూమి శారద గదిలోకి వస్తుంది. మావయ్య త్వరగా రా, తెలిస్తే మళ్ళీ లేనిపోని గొడవ జరుగుతుంది మావయ్య. సరే అమ్మా అని చెప్పేసి వెంటనే శారదకు నుదుటన ముద్దు పెట్టి అక్కడి నుంచి తప్పించుకొని టెర్రస్ పైనుంచి వెళ్ళిపోతారు. ఆ టైంలో ఇక వెంటనే భూమి గాజు ఆడ పడిపోతుంది. ఇక తెల్లారిపోతుంది. గగన్ లేస్తాడు. అలా వెంటనే తన ఫేస్ను వాష్ చేసుకుంటుండగా మిర్రర్లో తన నుదుటి మీద ముద్దు పెట్టుంటుంది. అదేంటి, అది కల్లోకి వచ్చింది కదా, అంటే ఈ ముద్దు అంటే నిజంగానే నా రూమ్ దగ్గరకు వచ్చిందా అని విధంగా కోపంగా స్టన్గా చూస్తూ ఉండగా శారద లేస్తుంది. మెలకు వచ్చి తన చేతికి గాయాలను చూసుకుంటుండగా గాజులు చూస్తుంది. ఇదేంటి, నా చేతికి గాజులు ఎవరేశారని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయానికో హాల్లోకి వచ్చి అమ్మ అమ్మ అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా,
ఏంటి ఏంటి గగన్, ఏమైంది? అమ్మా, నిజం చెప్పు. భూమి ఇక్కడికి వచ్చింది కదా? భూమి ఎందుకు వచ్చిందన్నా? రాలేదు. వచ్చిందమ్మా. భూమి వచ్చి నా నుదుటిన ముద్దు పెట్టింది అని అంటుండగా, పిచ్చి కనిపట్టిందా? భూమి ఎందుకు వచ్చింది? రాలేదు. నువ్వు కలగన్నట్టున్నావు. ఓహో, కల్లో కూడా భూమిని మర్చిపోవట్లేదు అన్నయ్య. ఇక మీరనుకున్నట్టుగా నా పెళ్ళేం చేస్తారు? ఎందుకంటే ధృవతో నా పెళ్లి చేయడానికి, భూమికి విడాకులు ఇవ్వడానికి కూడా నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ భూమి కల్లో వచ్చిందంటే నువ్వు పై మాత్రమే నా ప్రేమ చూస్తున్నావు. జస్ట్ నీ మనసులో భూమి ఉండిపోయిందని అర్థమవుతుంది అన్నయ్య. ఏంటే అసలు వాళ్ళు ఏదో కానట్టుగా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఎప్పటికైనా వాళ్ళు భార్యాభర్తలే కదా. సరే అమ్మా, ఇప్పుడు భార్యాభర్తలే. కానీ ఒక్కటి చెప్తున్నాను అన్నయ్య, నేను మాత్రం ధృవనే పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత నీ నిర్ణయం నీ ఇష్టం అని విధంగా అన్న తర్వాత, ఈలోపు వెంటనే ఇక నీకు కల్లోకి వచ్చిందంటే నీ మనసులో కూడా నా కోడలు ఉన్నట్టే కదరా అని అంటుండగా, ఎట్టి పరిస్థితిలో ఉండదమ్మా. నేను భూమికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నా. పిచ్చిగాని పట్టిందా? ఏం మాట్లాడుతున్నావురా? భూమికి విడాకులు ఇవ్వడం ఏంటి? అవును, నా చెల్లి పెళ్లి చేయాలంటే భూమికి విడాకులు ఇవ్వక తప్పదు అనే విధంగా అంటూ ఉండగా, ఏం మాట్లాడుతున్నారా? భూమికి విడాకులు అంటే సరిపోతుందా? తను ఈ ఇంటికి ఎన్ని చేసిందిరా? తను ఎవరనుకుంటున్నావురా? నువ్వంటే పిచ్చిరా, ప్రేమరా? నీకోసమే బ్రతుకుతున్న భూమికి అలా మూర్ఖంగా మాట్లాడుతున్న నీ చెల్లి కోసం నీ బ్రతుకునంతా ఇలా చేసుకునడానికి నీకేమనిపించట్లేదరా? అమ్మా, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ భూమి చేసిన నమ్మక ద్రోహానికి నేను ఖచ్చితంగా భూమికి విడాకులు ఇస్తాను. ఈరోజు నాకు ఎవ్వరూ ముఖ్యం కాదు, నా చెల్లి జీవితమే ముఖ్యం అని కోపంగా వెళ్ళిపోతాడు. ఈలోపు శారద నిజంగానే వీని మాటలు వింటే అలాగే చేసేలా ఉన్నాడని చెప్పేసి వెంటనే అదే సమయానికి తార గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. గగన్ ఎక్కడున్నావు అని లొకేషన్ పంపించు అని చెప్పేసి వెంటనే పంపిస్తుండగా అదే సమయానికి ఇక నేనే వస్తున్న ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పేసి గగన్ అంటాడు. నీతో కాసేపు మాట్లాడాలని చెప్పేసి గగన్ని తార రప్పించుకుంటుంది. ఏంటి తారగారని చెప్పేసి అంటుండగా, గగన్ స్ట్రేట్గా రెండే మాటలు మాట్లాడుతున్నా. నువ్వంటే నాకు పిచ్చి. నీ చెల్లి జీవితం కరెక్ట్గా ఉండాలంటే, మా ఇంటి కోడలు కావాలంటే నువ్వు నా మెడలో తాళి కట్టాలి. నీ భార్యకు విడాకులు ఇవ్వాలి. అంటే నీ భార్యకు ఊరికే విడాకులు ఇవ్వమంటలేదు, తనతో గొడవ జరిగింది కదా. నీ చెల్లి జీవితం కరెక్ట్గా ఉండాలంటే నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేస్తేనే అప్పుడు నీ చెల్లి జీవితం నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు అని ఈ విధంగా అంటుండగా గగన్ ఆలోచించాడు. కాస్త దీర్ఘంగా ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ప్లీజ్ గగన్, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పేసి వెంటనే గగన్ని హగ్ చేసుకుంటుంది తార. ఇక వెంటనే షాక్లో ఉండిపోతాడు, నోటి మాట రాదు. ఇక మరోవైపు గగన్ చెప్పినా ఏం మాట్లాడో అర్థం కాకుండా గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆలోచించుకుంటూ వెళ్తుండగా, ఎలాగైనా ఇక నా చెల్లి జీవితం కరెక్ట్గా ఉండాలంటే నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదా అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు గగన్. మరోవైపు డైరెక్ట్గా భూమికి కాల్ చేస్తాడు గగన్. ఇక గగన్ ఫోన్ చూసి చాలా సంబరపడిపోతుంది. బావ నాకు కాల్ చేస్తున్నాడా అని చెప్పేసి, ఎవరు అని చెప్పేసి అంటుంది. నీతో మాట్లాడాలి, ఇంటికి రా అని కాల్ కట్ చేస్తాడు. ఇదేంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వెంటనే భూమి కాల్ కట్ చేసి పరుగని చెప్పేసి సంతోషంతో ఇంటికి వెళ్తుంది. ఈలోపు శారద అందరూ హాల్లో ఉంటారు. ఏంటి బావా పిలిపించావు అని అంటుండగా, నీతో ఇంపార్టెంట్ విషయం కావాలి. నేను వెంటనే నా చెల్లి జీవితం కోసం నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానసరికి, ఏం బావా ఏం మాట్లాడుతున్నావు? నాకు విడాకులు ఇవ్వడం ఏంటి? అవును, నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు చేసిన మోసానికి ఈరోజు నా చెల్లి ప్రాణాలు పోగొట్టుకుంటుంది. నా చెల్లి లేని జీవితం నాకెందుకు? నువ్వు నా జీవితంలో వచ్చావు, నీ తమ్ముడు మోసం చేశాడు. అలాంటప్పుడు ఈ మోసాలన్నీ భరించుకుంటూ నా చెల్లెల జీవితాన్ని నేను హ్యాపీగా ఉంటూ నా చెల్లెల జీవితాన్ని నేను పలంగా పెట్టి తన ఏడుపును చూస్తూ నేను సంతోషంగా ఉండలేను కదా. అందుకనే తార మెడలో నేను 3 ముళ్ళు వేస్తే ధృవ నా చెల్లి మెడలో 3 ముళ్ళు వేస్తానని మాట ఇచ్చాడు. మరి నా జీవితం ఏం కావాలి బావా? అసలు నాకు విడాకులు ఇవ్వడానికి నువ్వు ఎలా నిర్ణయించుకున్నావు? నేను నీ గుండెల్లో ఇక ఎంత ప్రేమగా ఉన్నానో నీకు తెలియదా? అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. సరే బావా, నేను నీ మనసులో లేదంటున్నావు కదా, నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను కదా. నా కళ్ళలో సూటిగా చెప్పు, సూటిగా చూసి, భూమి నువ్వు నాకంటే ఇష్టం లేదు, నేను నీకు విడాకులు ఇస్తానని చెప్పేశాను బావా, చూడు బావా అని అంటుండగా, చూసినా చూడకుండా నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా చెల్లి జీవితమే నాకు ఇంపార్టెంట్. తను మళ్ళీ కోలుకోలేదు.
చస్తానని చెప్పేసి ఇప్పటికీ కూడా తను చావు బ్రతుకులో బ్రతుకుతుంది. అయితే సరే బావా, నీ చెల్లి జీవితాన్ని నేను ఏం చేయని అంటలేను కదా. నా మెడలో కట్టావు కదా ఈ 3 ముళ్ళు, నీ చేతిలోతో ఇప్పేసే. అప్పుడు నేను సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోతాను. నేను మారు కూడా మాట్లాడను. నువ్వు తారను పెళ్లి చేసుకుంటావో, ధృవకిచ్చి ఇక పూరిని పెళ్లి చేస్తావో నీ ఇష్టం అనేసరికి వెంటనే గగన్ తాలిబొట్టు ఇలా పట్టుకునేసరికి శారద షాకింగ్గా చూస్తూ ఉండబోతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. ఊహించండి ట్విస్ట్.